హలో నమస్తే, నేను మీ గోదావరమ్మ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా పాపకి ఫోటో షూట్ చేసినప్పుడు ఒక డ్రెస్ స్టిచ్ చేశానని చూపించాను కదా, అదే ఇప్పుడు మీకు ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నానండి. క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇది నా దగ్గర ఉంది, దానికోసం స్టిచ్ చేస్తున్నాను. ఈ పన్నా పెద్ద పన్నా అవడంతో మీకు వెడల్పు ఎక్కువ వచ్చిందండి. 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే 14.5 వచ్చింది. మీకు 10 ఇంచెస్ ఉన్నా కూడా సరిపోతుంది. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను కదా. ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంది కదండి, ఒక సైడ్ మొత్తం క్లోజ్ ఉంటుంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది. 2 పొరలు బయట కనిపిస్తాయి, ఒకటైతే ఫోల్డింగ్ మీద ఉంటుంది. అటు సైడే మనకి ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకుంటాము. ఇక్కడ పొడుగు మీకు చిన్నపిల్లలకి 15 ఇంచెస్ అలా ఉంటే సరిపోతుందండి. మడతకు వెళ్ళిన తర్వాత మనకి మడత కాకుండా 18 ఇంచెస్ తీసుకుంటున్నాము. మనకి మడతలు అయిపోగా మనకి 15 వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కోసం నేను 3 ఇంచెస్ కిందకి తీసుకుంటున్నానండి. అంటే పొడుగు 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, అలాగే వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మీరు స్క్వేర్లా డ్రా చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, వెడల్పు 2 ఇంచెస్, కిందకి 3 ఇంచెస్ తీసుకొని దీన్ని ఇలాగా మనం కర్వ్ షేప్లో కింద డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లోతు మాట ఇది. సో ఇది ఒక్కటే ఉంటుందండి కటింగ్, ఇంకేం కటింగ్ ఉండదు దీనికి. మీకు ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది, ఒక సైడ్ క్లోజ్ ఉంది. ఇక్కడ పైన ఏం చేస్తామంటే ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. లోపల బొందు పెట్టుకుంటాము, కింద మనం మడత పెట్టుకుని స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను స్టిచ్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా మీరు ఇంట్లో ఏమైనా ఫ్యాబ్రిక్స్ ఉంటే స్టిచ్ చేసుకోవచ్చండి. బ్లౌజ్ పీసెస్ అవి ఉంటాయి కదా, మనకి కాటన్ శారీస్లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇవి క్యూట్గా ఉంటాయి చిన్నపిల్లలకి. ఇక్కడ బొందు కోసం నేను 1.25 వెడల్పుతో తీసుకున్నాను. అక్కడ బొందు మనకి ఎంత కావాలంటే అంత తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఈజీగా చూపించేస్తున్నానండి, ఏమీ వేరే క్లాత్ అటాచ్ చేయట్లేదు. ఆర్మ్ హోల్ దగ్గర ఈ చంక భాగానికి నేను ఏం చేస్తున్నానంటే దాన్నే, ఏదైతే క్లాత్ ఉందో దాన్నే లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఇలా 4 సైడ్స్ కూడా మనం వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మధ్యలో కట్ చేయలేదు కదండి, అందుకే ఈ టైప్లో ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి పైన బొందు మనం ఎంతైతే పెట్టుకుంటామో ఆ బొందుకి గ్యాప్ ఉంచేసి మిగిలింది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మనం లంగా బొందు స్టిచ్ చేసుకుంటాం కదండి, అదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవడమే. నేను స్టిచ్ చేస్తుంటే మా పాప లోపలికి వచ్చేస్తుంది మిషన్ రూమ్లోకి. ఫస్ట్ టైం గడప దాటడం అండి, అందుకే షూట్ చేశాను. ఇంక ఇదే వీడియోలో పెట్టుకున్నాను అనమాట, అలా మెమొరబుల్గా నాకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. ఆ డ్రెస్ అయితే పైన ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇందులో బొందు పెట్టేసుకోవడమే అండి. నెక్స్ట్ కింద మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఎంత ఫోల్డింగ్ కావాలని దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం పెద్ద ఫోల్డింగే వేసుకుంటున్నాను, ఎందుకంటే మరీ కిందకు ఉందనుకోండి వాళ్ళకి కంఫర్ట్ ఉండదు. కొంచెం నీళ్ళెంత వరకు ఉండేటట్టే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఆ తర్వాత స్టిచెస్ విప్పేసుకుని మనం చిన్న ఫోల్డింగ్ కూడా వేసుకోవచ్చు. బాడీ లూజ్ ఉంటుంది కాబట్టి కింద ఫోల్డింగ్ నిప్పుకుంటే తర్వాత నడిచేటప్పుడు కూడా సరిపోతుంది, 1 ఇయర్ వరకు సరిపోతుంది. సో ఇప్పుడు కింద కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. పైన బొందు నేను స్టిచ్ చేసుకున్నానండి ముందే. దాన్ని 2 కింద కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ 2 కావాలి కదా. కట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ తీసుకొని ఇందులో మనం బొందు ఎలా ఎక్కించుకుంటామో ఆ విధంగా ఒక సైడ్ నుంచి లోపలికి పెట్టి ఇంకొక సైడ్ నుంచి బయటికి తీసేస్తే ఈ విధంగా వస్తుంది. సో నేను 2 వైపులా కూడా ఇదే విధంగా బొందు అనేది అటాచ్ చేసేసుకున్నాను, లోపలికి పెట్టేసుకున్నాను. ఈ చివర మనకి బయటకు రాకుండా టాజిల్స్ లాగా మన బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అలా హ్యాంగ్ చేసుకుంటామో ఆ విధంగా స్టిచ్ చేసుకున్నానండి, లోపల నుంచి బయటకు రాకుండా. అయినా సరే నాకు బొందు కొంచెం బయటకు వచ్చేస్తుంది, ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాలి అది. సో ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఒక్క సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఒక సైడ్ మనకి ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి. కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నేను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను, సైడ్ స్టిచ్ వేసేసుకోవడం అండి. ఇది చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. మీరు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చింది, ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి. మా పాపకి ఫోటోషూట్ మ్యాంగో థీమ్తో చేసాము, దానికోసం నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను అన్నమాట. క్లాత్ని తొందరగా అయిపోవాలి నాకు ఫోటోషూట్, అలా అని డ్రెస్ కూడా బాగుండాలని చెప్పి ఈ క్లాత్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫాస్ట్గా అయిపోయింది, అప్పుడే డ్రెస్ స్టిచ్ చేయడం, ఆ రోజే నేను డెకరేషన్ చేసుకొని పాపకి ఫోటోషూట్ చేయడం.
అందుకే ఇలాంటి డ్రెస్ తీసుకున్నానండి. చూడడానికి బాగుంటుంది, మనకి ఈజీగా అయిపోతుంది. మీరు ఇలాంటి డ్రెస్ని ట్రై చేయండి. మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా, లేదంటే మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికైనా, ఇప్పుడే కొత్తగా మిషన్ నేర్చుకుంటున్నా, చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.